మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఇలా ఎన్నికల సీజన్ ఒకేసారి ముంచెత్తడంతో పొలిటికల్ లీడర్లకు సినిమా కష్టాలొచ్చి పడ్డాయి. టికెట్ కావాలంటే ఆర్థిక స్తోమతే కీ రోల్ ప్లే చేస్తుండటంతో అన్ని పార్టీల నేతలు అయోమయంలో పడ్డారు. రాజకీయాలతో రాజీ పడలేక తల తాకట్టు పెట్టైనా పోటీ చేయాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. తెలంగాణలో పొలిటికల్ ఫేస్బుక్ ఓ దారికొచ్చినా సీమాంధ్రలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీకి తోడు కిరణ్ పార్టీ, పవన్ పార్టీ, వామపక్షాలు, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ పొందాలని ఆశపడుతున్న నాయకుల లిస్ట్ పెరుగుతోంది. ఈ ఎన్నికల జాతరలో అభ్యర్థుల ఖర్చు అంచనా ఊహిస్తే కళ్లు తిరిగే పరిస్థితి నెలకొంది. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మినిమం 5 కోట్ల రూపాయలు, లోక్సభ ఎలక్షన్స్ కు ఏకంగా 100 కోట్ల రూపాయలు దారపోసేందుకు వెనుకాడని అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడితే వీరి సంఖ్య 525 మంది. వీరంతా యావరేజ్ గా 5 కోట్ల చొప్పున ఖర్చు పెట్టినా ఆ మొత్తం 2625 కోట్ల రూపాయలవుతుంది. మిగిలిన పార్టీల ఖర్చుతో కలిపితే ఈ అంచనా 5-6 వేల కోట్ల రూపాయలకు చేరుతోంది. అన్ని ఎన్నికల అభ్యర్థుల ఖర్చు లెక్కగడితే సీమాంధ్ర అభ్యర్థులదే 10,000 కోట్ల రూపాయలవుతోంది. ఇంత ఖర్చు పెడుతూ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది కాదన్న వాదన పెరుగుతోంది. ఇలాంటి వారు గెలిచినా మళ్లీ డబ్బే లక్ష్యంగా పనిచేస్తారు కాబట్టి ఈ రాజకీయాలను ఎంకరేజ్ చేయొద్దంటున్నారు. డబ్బులు విడిగా ఖర్చు పెట్టడానికి అందరు నాయకులు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ఒకేసారి పంచాయతీ ఎన్నికలేటి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేటి, అటు ఎమ్మెల్యే ఎన్నికలేటి, తర్వాత ఏమో మన పార్లమెంట్ ఎన్నికలేటి అన్నీ ఒకేసారి రావడం వలన ఈ నాయకులందరూ తమ ప్రెస్టేజ్ గురించి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి గెలవడానికనే సిద్ధపడుతున్నారు. మనీని మిస్యూజ్ చేసి దాన్ని ఈ ఎలక్షన్స్ వాళ్ళ ఓట్ల కోసం మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా దాన్ని ప్రజలకు ఇంకో విధంగా ఉపయోగించగలిగితే అప్పుడు నిజంగా వాళ్ళకి నిజాయితీగా ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా ప్రముఖులు, కాంట్రాక్టర్ల వంటి ధనవంతులే రాజకీయాల్లోకి వస్తే పేదలకు సేవ చేసే వారికి చోటు ఉండదని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థలో మరొక దుర్మార్గమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఏంటంటే డబ్బున్న వాడికే టికెట్ ఇవ్వటం, విలువలకి ప్రాధాన్యత లేకుండా ఉంది. దోచుకోవటం, దాచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న ఈ పార్టీలు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. ఎవరేమన్నా సరే ఎన్నికల్లో ఎంత ఖర్చుకైనా తెగించేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. అయితే ఫలితాలొచ్చాక ఓడిపోయిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న చాలా మంది నుంచి వినిపిస్తోంది.